సో లాస్ట్ క్లాసెస్లో స్పెసిఫిక్ హీట్ అండ్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో సిబి వీటన్నిటి గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో స్పెసిఫిక్ హీట్ అండ్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్కి రిలేషన్ని డిస్కస్ చేయాలి. సో ఆ రిలేషన్ కూడా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని బేస్ చేసుకొని ఆ రిలేషన్ని డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు relation between Cp and Cv using first law of thermodynamics. సో యూజింగ్ అనే దానికన్నా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ బేసిక్స్ అని అంటే సరిపోతుంది. బేస్డ్ ఆన్ సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని బేస్ చేసుకొని మన సిపి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కి రిలేషన్ ని డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఏంటో లాస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఏంటి, 1 మోల్ ఆఫ్ గ్యాస్ కన్సిడరేషన్ లోకి తీసుకొని 1 డిగ్రీ టెంపరేచర్ రైస్ చేసినప్పుడు ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ రైస్ చేస్తే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, అదే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ రైస్ చేస్తే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్తాం. అవునా? సో ఒక క్వాంటిటీని సిపి అని, రెండో క్వాంటిటీని సివి అని చెప్తాం. బట్ కానీ సిపి ఈస్ గ్రేటర్ దెన్ సివి అని కూడా లాస్ట్ లో డిస్కస్ చేసాం. ఎందుకని, స్పెసిఫిక్ హీట్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అని మాత్రమే చెప్పుకున్నాం. సో అలా చేయడం వల్ల, టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉన్నట్టయితే. అదే ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉన్నట్టయితే వాల్యూమ్స్ ఇంటర్నల్ ఎనర్జీతో పాటు ఎక్స్టర్నల్ వర్క్ కూడా జరుగుతుంది. దానివల్ల సిపి ఈస్ గ్రేటర్ దెన్ సిబి అని లాస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వాటి మధ్య రిలేషన్స్ ని డిస్కస్ చేయాలి. దానికోసం ఒక కండక్టింగ్ సిలిండర్ ని తీసుకుంటాం. సో ఇక్కడ కండక్టింగ్ సిలిండర్ ని తీసుకుంటాం. సో ఇది మనకి కండక్టింగ్ సిలిండర్. ఇక్కడ 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని తీసుకుంటాం. సో 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. సో ఇక్కడ ఫ్రిక్షన్లెస్ పిస్టన్ ని ప్లేస్ చేసుకోవాలి వర్క్ జరగడం కోసం. సో ఇక్కడ మనం ఫ్రిక్షన్లెస్ పిస్టన్ ని ప్లేస్ చేసుకుంటాం. ఫ్రిక్షన్లెస్ పిస్టన్. ఓకే, సో ఈ అరేంజ్మెంట్ మనకి ఫ్రిక్షన్లెస్ పిస్టన్ అన్నమాట. నేను మార్క్ చేసిన అరేంజ్మెంట్ మనకి ఫ్రిక్షన్లెస్ పిస్టన్. సో ఇది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ప్రెషర్ అప్లై చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేయడం వల్ల ఇది dx అనే డిస్టెన్స్ మూవ్ అవుతుంది. ఓకే, సో ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఇది మనకి dx అనే డిస్టెన్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అన్నమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని తీసుకుంటాం. సో 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని కూడా కండక్టింగ్ సిలిండర్ లో తీసుకుంటాం. ఒక ఫ్రిక్షన్లెస్ పిస్టన్ ని కన్సిడరేషన్ లో తీసుకొని దాన్ని డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేస్తే అది dx అనే డిస్టెన్స్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వీటికి ఉన్న థర్మల్ వేరియబుల్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేయాలి. సో కండక్టింగ్ సిలిండర్ అని తీసుకున్నాం కదా. సో కండక్టింగ్ సిలిండర్ ఏరియా అని తీసుకుందాం. ఏ అనేది కండక్టింగ్ సిలిండర్ ఏరియా. సో ఇక్కడ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, థర్మోడైనమిక్ వేరియబుల్స్ అని లాస్ట్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకుందాం. కాన్స్టెంట్ వాల్యూమ్ స్పెసిఫిక్ హీట్ తీసుకుందాం. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెషర్ స్పెసిఫిక్ హీట్ తీసుకుందాం. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని టాలీ చేసుకొని వాటి మధ్య రిలేషన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఐడియల్ గ్యాస్ కున్న ప్రెషర్ P, వాల్యూమ్ V, టెంపరేచర్ T అని చెప్తున్నారు. సో కండక్టింగ్ సిలిండర్ కి ఏరియా క్యాపిటల్ A అని కన్సిడరేషన్ తీసుకుంటే, సో ఇక్కడ మనం తీసుకున్న ఐడియల్ గ్యాస్ కి ప్రెషర్ P, వాల్యూమ్ V, టెంపరేచర్ T అనేవి థర్మోడైనమిక్ వేరియబుల్స్ కింద కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. సో ఇప్పుడు మనం పిస్టన్ ని మూవ్ చేయడం వల్ల ఎక్స్టర్నల్ వర్క్ జరిగింది. అవునా? సో ఎక్స్టర్నల్ వర్క్ జరిగింది. ఈ 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ కి ఇంటర్నల్ ఎనర్జీ ఎలాగా ఉంటుంది? సో అది హీట్ ఎనర్జీ సప్లై చేయడం వల్ల, టెంపరేచర్ రైస్ చేయడం వల్ల మనకి హీట్ ఎనర్జీ కూడా సప్లై. టెంపరేచర్ 1
డిగ్రీ రైస్ అవడం వల్లే కదా దాన్ని స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని అంటారు, అవునా? సో టెంపరేచర్ ని 1 డిగ్రీ రైస్ చేయడం జరుగుతుంది, టెంపరేచర్ ని 1 డిగ్రీ రైస్ చేయడం జరుగుతుందంటే అక్కడ ఖచ్చితంగా మీరు సిలిండర్ కి హీట్ ఎనర్జీ సప్లై చేస్తున్నట్టే. హీట్ ఎనర్జీ అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, ఎక్స్టర్నల్ వర్క్ అని కూడా కన్వర్ట్ అవుతుంది. dx అనే డిస్టెన్స్ మూవ్ అయిందంటే అక్కడ మనకు ఖచ్చితంగా ఎక్స్టర్నల్ వర్క్ జరిగినట్టే అర్థం. కాకపోతే ఇది ఫ్రిక్షన్లెస్ పిస్టన్ ఎందుకు తీసుకుంటారంటే ఫ్రిక్షన్ అయితే సమ్ లాసెస్ వచ్చేస్తాయి, అందుకోసమని ఫ్రిక్షన్లెస్ పిస్టన్ అంటే ఈజీగా మూవ్ అయ్యే పిస్టన్ అన్నమాట. సమ్ బ్రేక్స్ అవి లేకుండా ఈజీగా మూవ్ అయ్యే పిస్టన్ ని తీసుకుంటాం డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, ఈజీలీ మూవబుల్. ఫ్రిక్షన్లెస్ పిస్టన్ మీన్స్ ఈజీలీ మూవబుల్ అని అర్థం. సో ఇప్పుడు ఈ ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈ 4 క్వాంటిటీస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం సిపికి సివికి మధ్య ఉన్న రిలేషన్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కన్సిడరేషన్ లోకి తీసుకుందాం. స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో కాన్స్టెంట్ వాల్యూమ్ లో తీసుకున్నట్టయితే CV ఇంటూ dt. సో dt అనేది మనకి టెంపరేచర్ రైజ్, సో టెంపరేచర్ చేంజ్. కానీ స్పెసిఫిక్ హీట్ కాబట్టి ఈ కేసులో టెంపరేచర్ రైజ్ బై 1 డిగ్రీస్ అన్నమాట. సో టెంపరేచర్ రైజ్ బై 1 డిగ్రీ. 1 మోల్ ఆఫ్ గ్యాస్ ని 1 యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్ నో లేదా 1 మోల్ ఆఫ్ గ్యాస్ నో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ని రైజ్ చేసుకుంటే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ రైజ్ చేస్తే దాన్ని స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని లాస్ట్ చెప్పాం. సో దీనివల్ల మనకి ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో దీనివల్ల మనకి ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రమే రైజ్ అవుతుంది. ఓకే, ఎక్కడ? కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్. సో ఇది షార్ట్ కట్ లో రాసాను, కాన్స్టెంట్ స్పెల్లింగ్ అయితే వేరు. స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ని తీసుకుంటాం. సో స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ని Cp ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw కింద కన్సిడరేషన్ తీసుకోవాలి. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ తో పాటు ఎక్స్టర్నల్ వర్క్ కూడా జరుగుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్, ఇంటర్నల్ ఎనర్జీతో పాటు ఎక్స్టర్నల్ వర్క్ కూడా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ Cp ఇంటూ dt అంటే టెంపరేచర్ రైస్ అయ్యి, మళ్ళీ నేను ఇక్కడ చెప్పలేదు కానీ టెంపరేచర్ రైస్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. కాకపోతే ఎక్కడ జరుగుతుంది? ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి ఆటోమేటికల్ గా ఇంటర్నల్ ఎనర్జీలో ఇంక్రీసెస్ అవుతాయి, చేంజెస్ వస్తాయి, సేమ్ టైం ఎక్స్టర్నల్ వర్క్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ని బేస్ చేసుకునే మనం వీటి మధ్య రిలేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్, ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు 2 మైనస్ 1 చేద్దాం. అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేసినట్టే, ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేసినట్టయితే సిచ్యువేషన్ ఏంటి? సో Cp ఇంటూ dt మైనస్ Cv ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు, సో అట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ రకంగా ఉన్నాయో చూడాలి. du ప్లస్ dw మైనస్ dw. సో ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తే సో ఈక్వేషన్ అనేది అలా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ dt అనేది కామన్, అంటే టెంపరేచర్ రైస్ అనేది కామన్. సో Cp మైనస్ Cv ఇంటూ dt దట్ విల్ బి ఈక్వల్ టు, ఇక్కడ du క్యాన్సిల్, సారీ ఇక్కడ du రాసుకోవాలి. సో ఇక్కడ మనకి du క్యాన్సిల్ అవుతాయి, ఇంకెట వచ్చి వర్క్ డన్ ఒక్కటి మాత్రమే మిగులుతుంది, అవునా? సో ఇప్పుడు ఈ వర్క్ డన్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి.
చేయాలి సిలిండ్రికల్ ఫార్ములా అంటే ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా కదా ఫార్ములా, ఇది బేసిక్ ఫార్ములా. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అనేది మనకి బేసిక్ ఫార్ములా. సో దీని నుంచి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ ఏరియా అని రాయొచ్చు. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ ఏరియా అని రాయొచ్చు. ఓకే, కానీ ఈ వర్క్ డన్ ని ఫోర్స్ ఇంటూ డిఎక్స్ అని రాయొచ్చు. అంటే ఫోర్స్ యూజ్ చేసి సమ్ డిస్టెన్స్ మూవ్ చేసామని. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిలిండర్ లో పిస్టన్ ని ఫోర్స్ యూజ్ చేసి డిఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ చేసాను. బై యూజింగ్ ఫోర్స్ డిఎక్స్ అనే డిస్టెన్స్ ని మూవ్ చేసామని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఫోర్స్ యూజ్ చేసి డౌన్వర్డ్ ఫోర్స్ యూజ్ చేసి సమ్ డిఎక్స్ అనే డిస్టెన్స్ ని మూవ్ చేసాం కాబట్టి dw అని వర్క్ జరిగింది. అందుకని dw ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిఎక్స్ అని రాసుకోవచ్చు. dw వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిఎక్స్ అనే విషయం రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. సో ఇది మనకి థర్డ్ ఈక్వేషన్. సో ఈ థర్డ్ ఈక్వేషన్ లో dw ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిఎక్స్ అనే విషయాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. Substitute dw is equal to force into dx in equation 3. Okay, so ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే cp minus cv into dt is equal to dw అంటే force into dx. కానీ ఫోర్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ ఏరియా చెప్పమంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా అని చెప్తాం. ఓకే, సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా మనం ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా అనే విషయాన్ని ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ 4 ఎలా చేంజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు Cp minus Cv into dt is equal to force. Substitute చేస్తున్నాం రాస్తున్నాం. Substitute force is equal to pressure into area in equation 4. సో ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలా చేంజ్ అవుతుంది? Cp minus Cv into dt is equal to, సో ఇక్కడ ఫోర్స్ అంటే ప్రెషర్ ఇంటూ ఏరియా అని రాదు. సో ఇక్కడ ఫోర్స్ ప్లేస్ లో ప్రెషర్ ఇంటూ ఏరియా ఇంటూ dx అని రాదు. ఓకే, సో ఇప్పుడు ఏరియా ఇంటూ dx ని dv అని రాయొచ్చు, అంటే వాల్యూమ్ చేంజ్ అని రాయొచ్చు. ఏరియా ఇంటూ డిస్టెన్స్ మల్టిప్లికేషన్ ని వాల్యూమ్ చేంజ్ అని రాసుకోవచ్చు. చేంజ్ ఇన్ వాల్యూమ్ అన్నమాట. dv is nothing but change in volume. dv is nothing but change in volume అని రాసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని cp minus cv into dt is equal to p into dv అని రాయొచ్చు. ఓకే, సో లాస్ట్ చాప్టర్ లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చెప్పుకున్నప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని డిస్కస్ చేసాం. సో PV is equal to nRT అని అవునా. సో ఇది మనకి ఈక్వేషన్ 5 కింద తీసుకుందాం. దీన్ని అలా పక్కన పెట్టుకుందాం. సో ఇది ఈక్వేషన్ 5 తర్వాత ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. సో మనం తీసుకుంది కూడా ఐడియల్ గ్యాసే కదా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to nRT. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ అబోవ్ ఈక్వేషన్. సో అబోవ్ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేద్దాం. సో అబోవ్ ఈక్వేషన్ ని PV is equal to nRT అనే ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేద్దాం. అప్పుడు సిచువేషన్ ఏంటో చూడాలి. సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే P into dV is equal to R into dt అవుతుంది.
చేసాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ P ఇంటూ డివి. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ కాబట్టి R ఇంటూ డిటి. సో P ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ డిటి అని రాస్తాం. సో ఇక్కడ ఈ P ఇంటూ డివి ప్లేస్లో R ఇంటూ డిటి అని కూడా రాసుకోవచ్చు ఈక్వేషన్ 5లో. ఓకే, సో ఆ చిన్న చేంజెస్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కన్సిడరేషన్లోకి తీసుకొని PV ఈజ్ ఈక్వల్ టు NRTని. సో ఇక్కడ N ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ ఆఫ్ గ్యాస్ కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తాం. సో అబో ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే P ఇంటూ డివి అంటే వాల్యూమ్లో చేంజెస్ ఇంటూ R అంటే గ్యాస్ కాన్స్టెంట్, T అంటే విత్ రెస్పెక్ట్ టెంపరేచర్లో చేంజెస్. సో టీలో చేంజెస్ అంటే టెంపరేచర్లో చేంజెస్ కింద రాసుకుంటాం. సో R ఇంటూ డిటి అని రాస్తాం. P ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ డిటి. ఓకే, సో ఇక్కడ ఈ ఈక్వేషన్ 5 తీసుకోండి. P ఇంటూ డివి ప్లస్లో R ఇంటూ డిటిని సబ్స్టిట్యూట్ చేయాలంతే. Substitute P into dV is equal to R into dt in equation 5. సో ఈక్వేషన్ 5 లో ఇటువంటి సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఈక్వేషన్ 5 ఎలా చేంజ్ అవుతుందో చూడండి. Cp minus Cv into dt. సో P into dV ప్లేస్ లో R into dt ప్లేస్ చేద్దాం. R into dt. R into dt. సో dt క్యాన్సిల్ అవుతాయి. ఇంకెటొచ్చి Cp minus Cv is equal to R. సో R అంటే మనకి ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్, ఇది మనకి తెలిసిన విషయమే. ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇది మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లోనే చెప్పాం. సో R is nothing but ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే వాటి రిలేషన్ ఎలా ఉంటుందన్నమాట. Cp minus Cv is equal to R. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ మైనస్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ is equal to ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అని చెప్తాం. ఓకే, సో ఇదంతా రిలేషన్ ఆన్ బేసిస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంతే కదా. dq is equal to du plus dw రిలేషన్ లోనే అంతా రాసాం. కాకపోతే తర్వాత ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నాం. ఎందుకని మనం సిలిండర్ లో తీసుకుందే ఐడియల్ గ్యాస్ కాబట్టి అనా 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ని 1 డిగ్రీ టెంపరేచర్ రైస్ చేస్తాం. ఫస్ట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర, తర్వాత మళ్ళీ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర తీసుకుంటాం అంతే.